ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కి ఆయన వ్యక్తిగత ఆడిటర్ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య మానిపోనేలంతా చెడిందా? వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఉన్నపలంగా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు? పార్టీకి రాజీనామా చేసినప్పుడు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న విజయసాయి జగన్పై ఇప్పుడెందుకు సంచలన వ్యాఖ్యలు చేశారు? తనకు జగన్కు మధ్య విభేదాలు సృష్టించింది జగన్ కోటరీలోని మనుషులేనా? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? జగన్ మారిపోయాడా? విజయసాయిరెడ్డి మారిపోయారా? ఇంతకీ ఎవరు విశ్వసనీయత కోల్పోయారు? జగన్పై విజయసాయిరెడ్డి చేసిన తాజా సంచలన వ్యాఖ్యలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ సీఎం వైఎస్ జగన్ కి రాజ్యసభ మాజీ ఎంపీ జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకప్పుడు జగన్ అంటే విజయసాయి, విజయసాయి అంటే జగన్ అనేలా వీరిద్దరి మధ్య ఉండే బంధం ఫెవికల్ బంధం కంటే స్ట్రాంగ్ గా ఉండేది. అంతేకాదు వారిద్దరి మధ్య రాజకీయ ఆర్థిక సంబంధాలతో పాటు ఇద్దరు కూడా ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వారిని టీడీపీ నేతలు ఒక గూటి జైలు పక్షులుగా పోల్చుతుంటారు. జగన్ A1 అని, విజయసాయిని A2 అని ఆరోపిస్తుంటారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ అక్రమంగా దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నారని, వారి దోపిడీకి కర్త కర్మ క్రియ మొత్తం విజయసాయిరెడ్డే అని ఇప్పటి టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా 2019లో జగన్ సీఎం అయ్యాక ప్రజాధనాన్ని, రాష్ట్ర సంపదను దోచుకున్నారని, దానికి విజయసాయి కూడా అన్ని తానై వ్యవహరించారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత విజయసాయిరెడ్డి జగన్ మధ్య మనస్పార్థాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. ఎవరి గురించైనా కానీ ఇట్లా గొప్పగా చెప్పు, కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. తాజాగా విజయసాయిరెడ్డి జగన్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన వారిలో విజయసాయిరెడ్డి ఒకరు. జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన ఆయన పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కదిద్దేవారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ 2గా విజయసాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఉన్నపలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేసే ముందు తాను జగన్ ను కలిసి అన్ని విషయాలు చెప్పానని మీడియాతో చెప్పారు. తనకు జగన్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా స్పష్టం చేశారు. తాను రాజకీయాలకే దూరంగా ఉన్నానని, వ్యవసాయం చేసుకుంటానని, వేరే ఏ పార్టీలో చేరనని, రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే సైలెంట్ గా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. డొల్లా సూట్ కేసుల కంపెనీల కేసుతో పాటు అక్రమార్కుల కేసుల నుండి బయటపడేందుకు విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు జైలు జీవితం నుండి తప్పించుకోవడానికి బీజేపీలో చేరతారనే రూమర్స్ కూడా వినిపించాయి.